Hi friends, this is Swapna. Welcome back to our channel Smart Telugu Housewife. వీడియో టైటిల్ thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. అదేంటంటే ఈ రోజు మీకు నేను 6 టైప్స్ ఆఫ్ ఇడ్లీ కుక్కర్స్ చూపించబోతున్నానండి. నార్త్ సైడ్ వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్, సౌత్ సైడ్ వాళ్ళు ఒక డిఫరెంట్గా, ఇలా వేరే రెసిపీస్. అండ్ ఇప్పుడు వచ్చిన ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్క కల్చర్లో చేసే డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తున్నారు. కాబట్టి చిన్న ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, అలా మీ ఫ్యామిలీకి అనుగుణంగా ఉపయోగపడేటటువంటి ఒక 6 టైప్స్ నేను సెలెక్ట్ చేసుకుని ఇవాళ అన్బాక్సింగ్ చేసి మీతో చూపిస్తాను. వీటిలో మీకు ఏదైనా మోడల్ నచ్చి తీసుకోవాలంటే వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. మరొక విషయం, మన వాట్సాప్ ఛానల్ నెంబర్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ నెంబర్ని సేవ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ మీకు లింక్ పని చేయకపోవడం, ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు నాకు ఆ స్క్రీన్ షాట్ ఆ నెంబర్కి పంపించినా మీకు లింక్ సెండ్ చేస్తాను. అలాగే మీరు మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఆ ఛానల్ని ఫాలో అయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అక్కడ అప్డేట్ చేస్తాను. కాబట్టి యూట్యూబ్లో మీరు నోటిఫికేషన్ మిస్ అయినా అక్కడ మీరు తెలుసుకొని హ్యాపీగా వీడియోని చూడొచ్చు. అండ్ అలాగే వాట్సాప్ నెంబర్ స్టేటస్లో కూడా మన వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఏది మిస్ అవ్వకుండా హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఏదైనా కమ్యూనికేషన్ చేయాలన్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఒక్కొక్కటి ఎలాంటి మోడల్ తీసుకున్నాను. ఫస్ట్ చిన్నగా ఉంది కదా, ఇది చూద్దాము. ఎందుకంటే కొంతమంది చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, సింగిల్గా ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, కొంతమంది పెద్ద ఫ్యామిలీ ఉంటారు. సో అన్ని విధాలుగా ఆలోచించి డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకున్నాను. సో మీకు ఏది బాగుందో అలాగే వీడియో చూసాక ఏ మోడల్ బాగుంది, ఇప్పుడు సీక్వెన్స్గా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాం కదా, ఫస్ట్ది నచ్చిందా, సెకండ్ది నచ్చిందా, మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొక విషయం అండి, ఇలాగ మేము ఎన్నో టైప్ ఆఫ్ వీడియోస్ని చేస్తూ మీకు ఇలాగా ప్రోడక్ట్స్ రివ్యూస్ షేర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నాను. అంటే రివ్యూ కోసం తెప్పించినవి చాలా వరకు మా దగ్గరే ఉండిపోతాయి. కాబట్టి అది వన్ టైం మీకు అవసరమైతే బ్రాండ్ మనల్ని అడిగితే దాన్ని యూజ్ చేసి తర్వాత కొంచెం ప్రైస్ తగ్గించేసి సేల్ చేసేస్తాను. అంటే మీకు ఇచ్చేటివన్నీ కూడా కొత్త ప్రోడక్ట్స్ అనమాట. సో మీరు అలా ఏమైనా రివ్యూడ్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అంటే నాది ఎఫ్ఎస్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజ్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక పట్టేసింది. సో రివ్యూ చేసిన ఎటు ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ మేము ఉంచుకోలేము కదా, ఇల్లు పెద్ద గోడౌన్ లాగా అయిపోతుంది. సో అలాంటివి నేను క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసేసినప్పుడు మీరు కొంచెం న్యూ ప్రోడక్టే తక్కువ ప్రైస్కి మీకు వస్తుందంటే మీకు కూడా యూస్ఫుల్లే కదా. సో హ్యాపీగా మీరు కావాలి అనుకుంటే ఎస్ఎస్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. ఫాలో చేసిన తర్వాత అందులో నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు కావాలి అంటే నాకు అందులో డిఎం చేసి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా నేను తీసుకుంది స్టెయిన్లెస్ స్టీల్. ఒకటి మాత్రం పెద్ద సైజ్ది అల్యూమినియంది తీసుకున్నట్టున్నాను. సో ఇది ఇట్లాగా ఫ్లాట్గా ఉంది, చక్కగా మరీ హెవీగా లేదు, అలానే మరీ పతలాగా లేదు, మీడియంగా బాగానే ఉంది. అండ్ మనకి దీంట్లో 6 ప్లేట్స్ వచ్చాయి. 1 2 3 4 5 6. కొంచెం పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఒక 6 ప్లేట్స్ పెట్టుకోవాలంటే ఒకేసారి పెట్టేసుకోవచ్చు. ప్రతి ఇడ్లీ కుక్కర్కి ఏంటంటే ప్యాకింగ్ ఈజీగా ఉండడానికి హ్యాండిల్స్ మనకి వాళ్ళు ఇవ్వకుండా సపరేట్గా ఇట్లా ఇస్తారు. ఇవేంటంటే తర్వాత ఇదిగోండి ఇలాగ ఫిక్స్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని బోల్ట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇవి ఓపెన్ చేసేసి సైడ్ హ్యాండిల్స్ ఈ పట్టుకునేవి అన్నీ కూడా మనం నీట్గా సెట్ చేసేసుకుంటే యూస్ చేసుకోవచ్చు. దీని పైన కూడా ఇట్లా పట్టుకునేది ఇది ఇచ్చినట్టున్నారు. సో ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నామంటే ఈజీగా. అండ్ ఇంకొకటి, కొన్నిటికి విజిల్ ఉంటుంది, కొన్నిటికి విజిల్ ఉండవు. సో నా ఎక్స్పీరియన్స్లో నేను మీకు చెప్పేది ఏంటంటే విజిల్ ఉన్న కుక్కర్స్ అయితే చక్కగా అది స్టీము ఇడ్లీల మీద పట్టదు. అంటే మనకి ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. పైన ప్లేట్ ఎలా ఉందో మిగిలిన అడుగులు కూడా అట్లా ఉంటాయి. కానీ విజిల్ లేనటువంటివి ఏంటంటే కొంచెం చెమ్మ ఎక్కువ పట్టేసి ఇడ్లీల చుట్టూరా నీళ్లు పేరుకోవడం గమనించాను. సో ఇది చక్కగా 6 ప్లేట్స్ ఉంది, డీసెంట్ సైజు, మనకి విజిల్ కూడా ఉంది. కాబట్టి ఆవిరి అనేది లోపల గిన్నెలో ఇడ్లీల మీద పడి నానిపోకుండా మంచిగా ఆవిరి అనేది వెంటింగ్ పోతూనే ఉంటుంది. సో మీరు ఇట్లా విజిల్ ఉన్నది తీసుకోవాలి అంటే ఈ మోడల్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఇట్లా ఉంటుంది. హ్యాండిల్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఎట్లా ఉంటుందో ఇక్కడ స్క్రీన్ మీద సైడ్ చూపిస్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది మన ఫస్ట్ కుక్కర్. సెకండ్ చూద్దాము. అందుకని వీటన్నిటిని ఇంట్లో పెట్టుకోవడం ఇబ్బంది అని చెప్పేసి ఒక సెపరేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసేసాను. దాంట్లో ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. హ్యాపీగా మీకు అవసరం ఉంటే మీరు కొనుక్కున్నారనుకోండి, నాకు స్టాక్ క్లియర్ అయిపోతుంది. కొన్నందుకు మీకు కూడా మీకు నచ్చిన ప్రోడక్ట్ కొంచెం తక్కువ ప్రైస్కి హ్యాపీగా మీరు షాపింగ్ అయితే చేసేసుకుంటారు.
5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదండి మమ్మల్ని. ఇది కూడా స్టెయిన్‌లెస్ స్టీల్‌ది విజిల్ మోడలే వచ్చింది మనకి. సో, ఇక్కడ హోల్ ఉందంటే విజిల్ ఉంటుంది. సో, ఇది. కాకపోతే మనము సిల్వరు, జర్మన్ సిల్వరు, యాంటిక్ సిల్వరు ఇలా ఎలా చూస్తున్నామో ఇలా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఏంటంటే కిచెన్‌లో ప్రోడక్ట్ అవసరానికి కొనుక్కునే వాళ్ళు కొంతమందైతే ఇట్లా లుక్ అండ్ ఫీల్ ఉండేలాగా చూసి కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకేంటంటే ఈ వస్తువు యూజ్ చేసేటప్పుడు అది కొంచెం యూనిక్ పీస్ లాగా కనిపించాలి. సో, అలా ఆలోచించి ఇంకొక సెపరేట్ మోడల్ తీసుకున్నాను. ఇది కూడా మనకి 1, 2, 3, 4, 5, 6 ప్లేట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసుకోవడానికి హ్యాండిల్స్ ఇచ్చారు. స్క్రూస్ అండ్ దీనికి కూడా పైన మనం పట్టుకోవడానికి హ్యాండిల్ అంతా ఉంటుంది. మూత ఇలాగొస్తుంది. ఇది ఏంటంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది చూడండి. సో, అటువంటి కైండ్ ఆఫ్ కోటింగ్ లాగా వచ్చిందనమాట. సో, ఇక్కడ హ్యాండిల్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా 6 ప్లేట్స్ కాబట్టి ఈజీగా 4 to 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకని ఈజీగా వన్ టైం పెట్టుకొని మళ్ళీ కావాలంటే సెకండ్ టైం పెట్టుకున్నా కూడా ఈజీగా వంట అయితే చేసేసుకోవచ్చు. మీరు కావాలి అని అనుకుంటే లింక్స్ ఇచ్చాను కదా, ఆ లింక్స్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. ఇది మన సెకండ్ కుక్కర్. ఇది థర్డ్ వన్ డేస్ లైట్ కంపెనీ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ కుక్కర్ విత్ 3 ప్లేట్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళకేం పెద్దగా ఎక్కువ హెవీ సైజ్ కుక్కర్ అవసరం లేదు. లేదంటే జస్ట్ ఎవరైనా ఒక 2 బ్యాచిలర్స్ రూమ్లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకి చిన్నది ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ప్రతిదానికి మనకి హ్యాండిల్స్ అండ్ దీనికి కూడా విజిల్ వచ్చింది మనకి. సో, చక్కగా విజిల్ ఉంది కాబట్టి ఇడ్లీలు చెమ్మ పట్టడం అట్లా ఏముండదు. ఇది మనకి సింపుల్గా 3 ప్లేట్స్ 1, 2, 3 బుజ్జిగా బాగుంది. బ్యాచిలర్స్కి అయినా జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే రూమ్లో సపరేట్గా కుక్ చేసుకునే వాళ్ళు మరీ సింగిల్గా కాకుండా ఒక 2 to 3 ప్లేట్స్ మినిమం ఉన్నది తీసుకుంటే మనము లైక్ కొంచెం మరీ హెల్త్ కాన్షియస్ వాళ్ళైతే పైన ఎగ్స్ పెట్టుకోవచ్చు, కింద వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు కదా. ఓన్లీ ఇడ్లీ అనేముంది స్టీమింగ్ పర్పస్ కాబట్టి మనం వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకున్నా లేదంటే ఇడ్లీలకైనా డోక్లా ఇలాగ డిఫరెంట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వేరే కుడుములు చేసేటప్పుడు కుడుములకి అట్లా ఎన్నో రకాలుగా వాడతాం కాబట్టి అట్లీస్ట్ మరి ఒక పర్సన్ అంటే ఒక ప్లేట్ అని కాకుండా 2 to 3 ఉన్న చిన్న సైజు కాంపాక్ట్ తీసుకుంటే బాగుంటుంది. బౌల్ చూడండి ఎంత బాగుందో, తళతళ మెరుస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇది ఇండక్షన్ ఫ్రెండ్లీ అనుకుంటా. నేను వీటికి డీటెయిల్స్ కూడా మీకు లింక్ ఇస్తాను కాబట్టి ఓపెన్ చేసి చూస్తే ఆ మోడల్స్ ఇండక్షన్ ఫ్రెండ్లీ ఉన్నాయా లేదంటే ఏంటి అన్నీ కూడా మీరు దాంట్లో వివరణ ఉంటుంది కాబట్టి కొనుక్కునే ముందు చూసుకుని కొనుక్కోండి. సో, నాకు తెలిసి ఇది ఇండక్షన్ ఫ్రెండ్లీ అందుకే బేస్ డిఫరెంట్గా ఇచ్చారు. సో, 3 ప్లేట్స్ హ్యాండిల్ పెడితే ఇంకా లుక్ బాగుంటుంది. బట్ ఇప్పుడు అది చాలా టైం టేకింగ్ మనం అన్నిటికీ హ్యాండిల్స్ ఫిక్స్ చేయడం అంటే. సో, దీనికి కూడా విజిల్ ఉంది. చిన్న హండీ స్టైల్లో బాగుందనమాట చూడడానికి. సో, ఇది స్మాల్ ఫ్యామిలీస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయేటటువంటిది. మన 4th కుక్కర్ చూద్దాం ఇప్పుడు. ఇది కొంచెం పెద్దగానే ఉంది. సో, ఇది వచ్చేసి పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఈ మోడల్ నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని ఇడ్లీ ప్లేట్స్ ఇలా పెడతాం కానీ పైనుంచి తీసేటప్పుడు ఇట్లా సైడ్ పట్టుకున్నప్పుడు కాలుతూ ఉంటాయి కదా. ఇది అట్లా కాకుండా హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ ఒక్కొక్క దాంట్లో చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 7 ఇడ్లీలు. 7 ఇడ్లీలు అంటే ఈజీగా ఇద్దరికి ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే ఒకరికి అయిపోతుంది. పెద్ద ఫ్యామిలీ ఉండే వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఇంకొకటి చాలామంది చిన్నపిల్లలకి చిన్నవి వేస్తే ఇష్టంగా తింటారు. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఏముంది ఈవెన్ మా బాబైనా పెద్దవాళ్ళ మనమైనా మినీ ఇడ్లీస్ చేస్తే అలా పొడి చల్లుకొని తినడానికి బాగుంటాయి కదా. సో, మినీ ఇడ్లీ ప్లేట్ కూడా బాగానే ఇచ్చారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 వస్తాయి అనమాట. 20 చిన్న మినీ ఇడ్లీలు వస్తాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇడ్లీ కుక్కర్లో మళ్ళీ సపరేట్గా కొనుక్కోకుండా దీంతో పాటు ఇంకో కాంపాక్ట్గా వచ్చింది. ఇదొకటి. నేను ఇందాక చెప్పాను కదా ఇడ్లీ కుక్కర్ అంటే మనం ఓన్లీ ఇడ్లీకే కాదు స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు. గుడ్లు ఉడకపెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి క్యారెట్ ప్యూరీ, పొటాటో ప్యూరీ అలా చేసి అన్నంతో కలిపి పెడుతూ ఉంటాం కదా. సో, ఆకుకూరలు ఉడకబెట్టి కొంచెం చపాతీ పిండిలో కలిపి చేయడం అట్లా వాళ్ళకి ఏదైనా చేయాలంటే ఇదిగోండి చిన్న రంధ్రాలు ఉన్నాయి.
అంటే స్టీమ్ వచ్చింది అనమాట. దీంట్లోంచి మనకి ఆవిరి అనేది వస్తుంది. చక్కగా వెజిటేబుల్స్ కానీ గుడ్లు కానీ లేదంటే మీరు ఇడ్లీ అయినా ఢోక్లా అయినా ఇట్లా రకరకాల వేరియస్ రెసిపీస్ ఉంటాయి కాబట్టి అవి చేసుకోవడానికి ప్లస్ పట్టుకొని తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా మనకి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. మూత అండ్ మనకి ఇడ్లీ ప్లేట్స్ ఇక్కడ 1 టోటల్గా 3 ఇడ్లీ ప్లేట్స్, ఒకటి ఢోక్లా ప్లేటు, ఇంకోటి మినీ ఇడ్లీ ప్లేటు. అంటే మనం 5 ఒకేసారి పెట్టలేకపోయినా 3 పెట్టుకోవచ్చేమో ఎట్ ఏ టైము. వీటి యొక్క హ్యాండిల్స్ చక్కగా వెడల్పుగా ఉంది. ఇది మీరు గమనిస్తే కింద ఏమో చిన్నగా ఉంది, కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది. కాబట్టి మనం పెట్టే ప్లేట్స్ కూడా ఆ సైజ్ చూసుకోవాలి. ఇదిగోండి ఇది చిన్నగా ఉంది కంపేర్ టు ఇది, గమనించారా? సో చిన్నగా ఉన్నది పైకి వస్తుంది, కొంచెం పెద్దగా ఉన్నది పైకి వస్తుంది, చిన్నగా ఉన్నది అడుగుకి వెళ్తుంది. సో పెట్టేటప్పుడు సైజ్ వారీగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మీడియంగా ఉంది, దీంతో పోలిస్తే ఇది పెద్దగా ఉంది. సో సెకండ్, థర్డ్ మనము జస్ట్ ఇడ్లీస్ వరకు చేసుకోవాలి అంటే 3, 7, 3, 21. సో ఎట్ ఏ టైం 21 ఇడ్లీలు చేసుకోవచ్చు. ఇది కాకుండా 2 ప్లేట్లు పెట్టేసుకొని కావాలంటే పిల్లల కోసం ఒక మినీ ఇడ్లీ ప్లేట్ పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా స్టీమింగ్ ఇడ్లీ చేసేటప్పుడే కూరకు కావాల్సిన ఏమైనా కూరగాయలు ఉడకపెట్టుకోవాలన్నా గుడ్లు అంటే దీంట్లో ఉన్న వాటర్ కింద ఇడ్లీ మీద పడుతుంది. సో గుడ్లు కాకుండా ఇది ఏదైనా మనము హోల్స్ ఉన్నా కూడా నేను చేసే చిన్న టిప్ ఏంటంటే ఇలా పెట్టినప్పుడు మంచిగా ఉడుకుతాయని చెప్తారు, కానీ వీటి వాటర్ కింద వాటి మీద పడుతుంది. సో ఇడ్లీలు కలర్ మారుతాయి. అలా ఇబ్బంది అవ్వకుండా ఇది ఆల్రెడీ స్టీమింగ్ ప్లేట్ అయినా కూడా నేను అడిషనల్గా దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఏమైనా ఉడికించుకుంటే అప్పుడు ఆ ఉడికిన నీళ్ళు అనేవి కింద వాటి మీదకి వెళ్ళకుండా మనం పెట్టిన ప్లేట్లోనే ఉంటాయి. జాగ్రత్తగా ఇలా తీసేసి ఆ ప్లేట్లోనే విడిగా పెట్టుకోవచ్చు. లేదనుకోండి సరిపడా ప్లేట్ పెట్టకపోతే దీంట్లో వచ్చిన ఆవిరి వాటర్ అంతా వీటి మీద పడి ఎట్ ఏ టైం కుక్ అవుతాయి, కానీ కొంచెం కలిసిపోతాయి, మనకు అంత బాగోదు కదా. సో మీరు ఇలా మల్టీపర్పస్గా వాడాలనుకుంటే అది చేయొచ్చు. లేదంటే ఒక ప్లేట్ పిల్లల కోసం ఇట్లా మినీ ఇడ్లీది పెట్టుకోవచ్చు. నాకైతే ఇది మల్టీపర్పస్గా చాలా బాగా అనిపించింది. ఇంకా మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీ అవసరాలను బట్టి ఇది కావాలా వద్దా అనేది చూసుకోవచ్చు. మూత పెద్దగా వచ్చింది చూడండి. సో ఇది మన 4వ కుక్కర్. ఇప్పుడు 5వ కుక్కర్ ఎట్లా ఉందో చూద్దాం. అమ్మో వీటి హ్యాండిల్స్ చెప్పాను కదా, ప్రతి వాటికి హ్యాండిల్స్ సపరేట్గా వస్తాయి. ఎన్ని స్టీల్ ఐటమ్స్ వచ్చినా కూడా చాలామంది ఇడ్లీ వరకు వస్తే అల్యూమినియమే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే పర్సనల్గా నాకు తెలుసు, మా ఇంట్లో ఉన్నటువంటి అల్యూమినియం కుక్కర్లో మేము ఇడ్లీలు పెట్టినప్పుడు చాలా చక్కగా వస్తాయి, ఫ్లఫీగా వస్తాయి. అదేంటో నేను ఇంట్లో వాడే స్టీల్ దాంట్లో పెడితే అలా కాకుండా అతుక్కుపోయినట్టుగా, కొంచెం మర్చిపోయి మనము వాటర్ అయిపోయినా కూడా గట్టిగా అతుక్కుపోయేటివి. సో స్టిల్ ఇంకా అల్యూమినియం కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, మనం ఏం చెప్పలేము. బట్ 90% నేను స్టీల్వే తీసుకున్నాను. బట్ ఇవి కూడా ఇందులో ఉంటే చూద్దాము అని అనుకునే ఆడియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక అల్యూమినియం అయితే తీసుకున్నాను. లేడీస్ ఏ విషయంలో కాంప్రమైజ్ అవుతారు, కానీ ఫుడ్ కోసం వాడే వస్తువుల విషయంలో ఎవరు కాంప్రమైజ్ కాదు. సో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇందులో 2, 3 ప్లేట్స్. ఇవి థర్డ్ ప్లేట్లో 5 ఉన్నాయి. 5, 10, 7, 17 ఇడ్లీలు వస్తాయి దీంట్లో. పైది మాత్రం పెద్దగా ఇచ్చారు అండ్ చక్కగా పట్టుకోవడానికి మంచిగా హ్యాండిల్ లాగా ఇచ్చారు చూడండి. అంటే మనం ఇట్లా ఫింగర్ పెట్టి కూడా ఇట్లా లిఫ్ట్ చేయొచ్చు. అంటే కాలిద్దులండి, కానీ పెట్టాలన్నా పెట్టేటప్పుడు వేడి కంటే ముందు పట్టుకోవడానికి సరిపడే గ్రిప్ ఉంది. ఈ సైజు 3 లేయర్స్ మనకి. ఇది చూడండి ఇట్లా చిన్నగా ఉన్నది కింద పడుతుంది, కొంచెం వెడల్పుగా ఉన్నది పైన పట్టిద్ది. అలా చూసి పెట్టుకోవాలి. దీనికి విజిల్ ఏమీ లేదు, కంప్లీట్గా ఇట్లా కవర్ అయిపోతుంది. నేను ఇందాక అన్నిటికీ చెప్పాను కదా విజిల్ లేకుండా వచ్చింది. సో మీరు ఒకవేళ మేము అల్యూమినియమే వాడతాము, మాకు అల్యూమినియంలోని ఇడ్లీ పాత్ర ఇష్టం అంటే యూ కెన్ గో ఫర్ దిస్. లాస్ట్ అండ్ ఫైనల్ పెద్ద కుక్కర్ ఎలా ఉందో చూద్దాం. ఏంటిది సపరేట్గా వచ్చింది, అబ్బో పెద్దగా ఉన్నాయి ప్లేట్లు. ఈ స్టైల్లో వచ్చింది. లిడ్ మీద డిజైన్ కూడా ఉందండి, భలే ఉంది. మీకు కనిపిస్తుందా? మ్యాక్సిమం దగ్గరకు పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే స్టీల్ వాటి మీద డిజైన్ వేస్తుంటారు కదా, అలా మంచి గ్లాస్ ప్రింట్ లాంటిది వేశారు, బాగుంది లుక్ చూడడానికి. దీనికి హ్యాండిల్ కూడా స్టీల్దే ఇచ్చారు, స్క్రూ ఉంది.
ఇలా స్క్రూ పెట్టేసి దీన్ని ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ కాపర్ బాటమ్ ఉన్నటువంటి బౌల్, నాకు తెలిసి దీన్ని హ్యాపీగా బాండీలాగా కూడా వాడచ్చు అనుకుంటా. మంచిగా హ్యాండిల్ వచ్చింది, కాకపోతే కాపర్ది త్వరగా వేడెక్కుద్ది. మనం కుకింగ్ లాంటివి చేస్తే మాడిపోద్దేమో అడుగంటి, కానీ బాగుంది. వీటి హ్యాండిల్స్ ఇవి మనం పెట్టుకోవడానికి స్క్రూ అవన్నీ కూడా ఇచ్చారు. టోటల్గా బాండీ స్టైల్లో ఉంది. అండ్ ప్లేట్స్ 1 2 3 7 2 ప్లేట్స్ ఉన్నాయి. వీటికి హ్యాండిల్స్ ఇచ్చారు బాగానే. 3 సైడ్స్ హ్యాండిల్స్ ఉన్నాయి మనం పట్టుకోవడానికి. సో హ్యాండిల్స్తో పాటుగా 2 ఇడ్లీ ప్లేట్స్ ఇచ్చారు దీనికి. అండ్ 2 ఇడ్లీ ప్లేట్లతో పాటు దీనికి ఒకటి స్టీమింగ్ ప్లేట్ వచ్చింది, ఒకటి డోక్లా అలాంటివి చేసుకోవడం కానీ బాయిలింగ్ ఇలాంటి వాటిలో ఇందాక చెప్పాను చూడండి, దాంట్లో మనకి హోల్స్ ఉన్నాయి. దీనికి హోల్స్ లేకుండా ఇచ్చారు కాబట్టి ఏమైనా ఉడకపెట్టుకోవాలన్నా చక్కగా బాయిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కిందకి నీళ్ళు వస్తాయి, లీక్ అవుతాయి, ఇడ్లీల మీద పడతాయనే ఇబ్బంది ఉండదు. సో ఇవి 2 ప్లేట్స్ ఇచ్చారు. సో ఇలాంటివి 2 ప్లేట్స్, ఇది బాయిలింగ్ ప్లేట్ ఒకటి, 2 ఇడ్లీ ప్లేట్స్, మొత్తం మనకి 1 2 3 4 5. కాకపోతే అన్నీ ఎట్ ఏ టైం వాడుకోలేము, కానీ ఏవైనా ఒక 2 ఎట్ ఏ టైం యూస్ చేసుకోవచ్చు మనం. వన్ 2 ఐ థింక్ ఇంకొకటి కూడా పెట్టచ్చు. ఎట్ ఏ టైం 3 పడతాయి మనకి. అడిషనల్గా 2 ఎక్స్ట్రా ఉన్నాయి. అవి అవసరమైతే ఒక ప్లేట్ తీసేసి మళ్ళీ ఏది అవసరమో దానికి తగినట్టుగా ఇట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. దీనికి కూడా విజిల్ సిస్టమ్ అయితే ఏం లేదు, మొత్తం క్లోజ్డ్. మనం అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసామంటే మొత్తం మూత క్లోజ్డ్గానే ఉంటుంది. మొత్తానికి ఇదండి ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ టైప్స్ కవర్ అయ్యేలాగా స్మాల్ సైజ్, బిగ్ సైజ్, అల్యూమినియం, స్టీల్ 5 స్టీల్వి తీసుకున్నాను, ఒకటి అల్యూమినియంది తీసుకున్నాను. ఈ 5 సెట్స్లో మీకు ఏది నచ్చింది, ఏది బాగుంది, ఫస్ట్దా సెకండ్దా అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీటిలో మీకు నచ్చి ఏదైనా తీసుకోవాలంటే డెఫినెట్గా డూ చెక్అవుట్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.